వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సాయిసుగా ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఉచిత బస్సు ప్రయాణంతో ఆనందాల వెలువ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మహిళలు. కుకట్పల్లిలో ఘనంగా సోనియా గాంధీ జన్మదినోత్సవం. 1000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసిన బండి రమేష్. అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేసిన సీఎం జగన్. ఆరోపించిన పల్నాడు సిపిఐ కార్యదర్శి మాధవి వరప్రసాద్. దేశ రాజకీయాలను వంట పట్టించుకున్న సోనియా గాంధీ. ఏడిన చిరకులుపెట్ట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రసన్న కుమార్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులలో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకం పేద మధ్యతరగతి మహిళలకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మహిళలకు, ప్రభుత్వ ఉద్యోగ మహిళలకు కూడా ఈ పథకాన్ని అందించడం చాలా శుభపరిణామన్నారు. మహిళలు ఉచిత బస్సు టికెట్ ను చూపించి ఆనందం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం పైన మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. సామాన్యుల నుంచి ఉద్యోగస్తుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. మా తరఫున, మహిళల తరఫున ప్రత్యేక అభినందనలు. మరియు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మా మహిళలందరికీ చాలా కానుకలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఈ ఆర్టీసీ బస్సుల్లో పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా రవాణా కల్పిస్తూ ఇచ్చిన హామీని ఈ రోజు 9వ తారీఖు నెరవేర్చినందుకు మేము ఈ రోజుని చాలా సుదినంగా మేము అనుకొని చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నాము. మధ్యతరగతి మరియు అంతకంటే దిగువనున్న మహిళలకి చాలా గొప్ప అవకాశం ఇది. ముఖ్యమంత్రి గారు మా బాధలు అర్థం చేసుకుని, ఇంతకు ముందు మహిళలు ఎక్కడికైనా వెళ్లాలంటే ఛార్జీలకు కూడా భయపడి, ఛార్జీలు అనేకంగా ఉంటాయి, వాటికి భయపడి అనేక ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ధైర్యంగా మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఉపయోగించుకొని మహిళలందరూ వెళ్లి వాళ్ళ కార్యక్రమాల్లో సంతోషాన్నైనా బాధనైనా దేనైనా పంచుకొని రావాలి. మరి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారు ప్రకటించిన 6 గ్యారెంటీలో భాగంగా ఒక మహాలక్ష్మి పథకం అనేది టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మన తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా కల్పించడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మా గౌరవ ఎండి గారి సూచనల మేరకు ఈ రోజు మా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆర్టీసీ బస్సులలో పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలందరూ కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు మన భద్రాచలం డిపోలో, మన భద్రాచలం బస్ స్టేషన్ నుండి మనం కూడా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించుకున్నాం. దీనిలో అందరూ కూడా మహిళలందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఉచిత ప్రయాణం ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ముఖ్యంగా వారి దగ్గర ఒక ఐడి ప్రూఫ్ కోసం ఒక కార్డుని వాళ్ళు చూపించాలి. ఐడి ప్రూఫ్ కి ఉదాహరణకు అది ఆధార్ కార్డు కానీ, అదే ఓటర్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, ఇంకేదైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఐడి ప్రూఫ్ ని చూపించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్న మహిళలందరికీ మాత్రమే ఇది వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా కుకట్పల్లి మాజీ అధ్యక్షులు తేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో
KPHP రోడ్ నెంబర్ 4లోని టెంపుల్ బస్ స్టాప్ వద్ద 1000 మంది మహిళలకు చీరలు పంపిణీ, 2000 మందికి అన్నదానం నిర్వహించారు. కూకట్పల్లి కాంగ్రెస్ లీడర్ బండి రమేష్ చేతుల మీదుగా చీరలు పంపిణీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదినాన్ని తెలంగాణ వ్యాప్తంగా పండుగలా జరుపుకుంటున్నారన్నారు. గడీల పాలన ముగిసిందని, ప్రజాపాలన ప్రారంభమైందన్నారు. ప్రగతి భవన్ కంచె బద్దలు కొట్టి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత మా గవర్నమెంట్ అంటే నిజంగా బంగారు తెలంగాణ ఇచ్చే గవర్నమెంట్ మా రేవంత్ రెడ్డి అనే ఆధ్వర్యంలో చేసి చూపిస్తాడు. అది కూడా 3 నెలల్లో మీకు రిజల్ట్ తెలుస్తుంది. తర్వాత ఈరోజు మాకు బండి రమేష్ అన్న మాకు అభ్యర్థి దొరకడం మాకు ఎంతో సంతోషం. అన్న ఆధ్వర్యంలో ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే జన్మదిన వేడుకలు టెంపుల్ బస్ స్టాప్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చీరల పంపిణీ, 1000 మందికి 2000 మందికి అన్నదానము, మహిళలకు ఆర్టీసీలో ఉచితం ఇచ్చినారు కాబట్టి అది కూడా ఇప్పుడు అన్నతోటి ప్రారంభిస్తాము జెండా ఊపి. కాబట్టి మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. నాది ఒక కోరిక ఏంటంటే అన్న ఇక్కడ టైం లేక కుదరలేకపోయింది గెలవడం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక వారి సమస్యలను పూర్తిగా విస్మరించారని పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి మార్తి వరప్రసాద్ ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బాధితుల ఆగ్రహానికి ఆయన గురికాక తప్పదని వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయం ఎదుట అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకరోజు సత్యాగ్రహ దీక్షను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మార్తి వరప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు అధికారం చేపట్టిన 6 నెలల్లోగా వడ్డీతో సహా డిపాజిట్లను చెల్లించి పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి 3.5 లక్షల మందికి కేవలం 96 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బాధితులు ఎంతో ఆశగా చూస్తున్నారని వెంటనే న్యాయం చేయాలని కోరారు. ఒక్కొక్కరికి చిన్న చిన్న బాండ్లు 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత రెండోసారి మరలా వచ్చేసినట్టు 20,000 రూపాయల బాండ్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ పనిలోనే మీరు గారు వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ అగ్రిగోల్డ్ బాగా అర్థం చేసుకొని రావాల్సిన పెద్ద డిపాజిట్లన్నీ కూడా డిపాజిట్లు బాండ్లు అన్ని కూడా ఏమని మేము సిపిఐ తరఫున అగ్రిగోల్డ్ బాధితుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ ఆస్తులు మీ ఆస్తులు మీ ఇవ్వవలసారా, మన ప్రభుత్వం డబ్బులు ఇవ్వవలసారా, వాళ్ళు కట్టిన డబ్బులు మాత్రమే వాళ్ళకి మేము న్యాయమైనటువంటి కోరిక కోరుతూ ఉన్నాం కనుక దీన్ని తీర్చడానికి మీకు అవకాశం ఉంది. ఆ డబ్బు సాయం వచ్చింది అనుకొని నమ్మకంగా కట్టింది. మా ఉపయోగపడింది, నా పిల్లకి రేపు భవిష్యత్తులో పనికి వచ్చింది అని చెప్పి కట్టింది. ఆ డబ్బులు అట్లా జరిగిపోయింది. ఆ మనమే అట్లా చనిపోయిందంట. దాన్ని కట్టిందండి, డిపాజిట్ చేసింది, డబ్బులు డిపాజిట్ చేసింది. ఆ దిగులతో ఆ డబ్బులు రాలేదన్న దిగులతో రోజుకు క్షీణించిపోయి చనిపోయిందండి మా అమ్మగారు. మరి మేమైతే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు గడిలో గారి దృష్టికి తీసుకువెళ్లి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నటువంటి అంశాన్ని రేపటి ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా చేర్పించేందుకు కృషి చేస్తామని చెప్పి ఈ యొక్క విరాహార దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చెబుతూ ఉన్నాం. మేము సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తాం. మా యొక్క పూర్తి సహకారం అగ్రిగోల్డ్ బాధితులకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో ఆనాడు వ్యక్తులకి తట్టుకోలేక చనిపోయినటువంటి అగ్రిగోల్డ్ ఏజెంట్ల కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తారని చెప్పినటువంటి మాటని త్వరలో తగ్గినటువంటి విధానాన్ని ఈ వేదిక నుంచి ఖండిస్తూ మరి 2.5 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి బట్టల మీద బట్టలు ఎత్తేటువంటి మీరు వీళ్ళ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అగ్రిగోల్డ్ ఏజెంట్లకు న్యాయం చేయడం కోసం మీరు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? అగ్రిగోల్డ్ బాధితులకు మీరు ఎందుకు న్యాయం చేయాలని ఆలోచన చేయడం లేదు? వాళ్ళ ఆస్తులు విక్రయించేయాల్సిన డిపాజిట్ న్యాయం చేయమని చెప్పి
సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమం మరి దశల వారీగా మీరు కనుక చేపట్టినట్లయితే ఈ ఉద్యమానికి మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు సంఘీభావం తెలియజేస్తాం. మేము కూడా ప్రత్యక్షంగా మీతో పాటు కలిసి పాల్గొంటాం. గతంలో కూడా మా ప్రీతమ నాయకులు తులసిరెడ్డి గారు మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొని అగ్నిగోళ బాధితుల పక్షాన్ని మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ వారిని వినిపించిన సంఘటన కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి అగ్నిగోళ బాధితుల పక్షాన్ని పోరాడుతున్నటువంటి మంత్రుల గారికి వారి టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చిలకలూరుపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, మహిళలు మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షుడు మొండితో ఒక ప్రసన్న కుమార్ మాట్లాడుతూ దేశ రాజకీయాలను సోనియా గాంధీ వంట పట్టించుకున్నారని, తనదైన శైలిలో ఆమె జాతీయ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. మనం రెండు రాష్ట్రాల్లో గవర్నమెంట్ పోవటం అయినా సరే పోతుంది అనే నమ్మకం పోయినా తెలంగాణ ఇచ్చి తీరుతారని చెప్పి ఆ రోజు ఇచ్చిన మాట కోసం ఆమె రాష్ట్రాలను పోగొట్టుకొని త్యాగశీలిగా నిలబడింది. మరియు ప్రధానమంత్రిగా నియామకాలని కూడా ఆమె వదులుకొని మన్మోహన్ గారికి ఇవ్వటం, తద్వారా ఆర్థిక వ్యవస్థని మన దేశానికి పూర్తిగా అందించిన బాధ్యత సోనియమ్మ పెట్టుకోవచ్చు. అయితే సతీమణి, ఆదర్శ గృహిణి, ఆదర్శ మాత, ఆదర్శ నాయకురాలు మన ప్రీతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదిన సందర్భంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి, నాయకుడికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్సమాంజలి తెలియజేస్తున్నారు. అమ్మాని పిలిపించుకున్నటువంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు భారతదేశ రాజకీయ చరిత్రలో. ఒకళ్ళు ఇందిరమ్మ, రెండు సోనియమ్మ. ఆ ఘనత సోనియా గాంధీ గారికి దక్కిందంటే ఆమె చేసినటువంటి త్యాగం, ఆమె జీవన విధానం, ఆమె అనుసరించినటువంటి మార్గమే ఆమెను అమ్మాని నాడు 25 ఎంపీ స్థానాలు మాకు ఇవ్వండి, మెడలు పెంచి కేంద్రం మెడలు పెంచి రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా తీసుకొస్తారని చెప్పి తాను ఈ రోజున మెడ వంచడమే కాదు, ప్రధానమంత్రి గారికి పాదాభివందనం చేస్తూ ప్రత్యేక తరగతి హోదాను తిరోగతాలిచ్చినటువంటి పరిస్థితిని గమనించమని చెప్పి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైన్లు అందరూ కూడా సమైక్యంగా ముందుకు సాగవలసినటువంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యేక చట్టం ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ముస్లింలని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడాలి. ఈ దేశం నుంచి ముస్లింలు తరిమి కొట్టాలి. కొన్ని చట్టాల ద్వారా వాళ్ళని సమాజానికి దూరం చేయాలనేటువంటి దురాలోచన చేస్తే రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారిని ఒప్పించి ఆవిడ పెళ్లి చేసిన తర్వాత రాజీవ్ గాంధీ గారికి ఆవిడకి ఇద్దరికి సోనియా గాంధీ గారికి వాళ్ళు రాజకీయాలు అంటే ఇష్టం లేదు. వాళ్ళు వేరేగా బిజినెస్ చేసుకుని ఉప్పల్ డిపోలో ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. మహిళలతో పాటు ఆయన కేక్ కట్ చేసి 6 గ్యారంటీలలో భాగంగా మహిళల ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని ఉప్పల్ డిపో నుండి కాంగ్రెస్ జెండా ఊపి ప్రారంభించారు. మన రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 9వ తారీఖు ఈ రాష్ట్రాన్ని ఆమెకి మళ్ళీ తిరిగి అప్పచెప్తా ఉన్నాడు మా రేవంత్ రెడ్డి. ఈ బర్త్డే గిఫ్ట్ గా రేవంత్ రెడ్డి గారు మా సోనియా గాంధీకి బర్త్డే గిఫ్ట్ ఇస్తా ఉన్నాడు. ఏమైతుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వస్తే అనేసి అన్నారు. 2 రోజులు కాలేదు, 2 రోజులలో కంచెలు బద్దలు కొట్టిండు మా రేవంత్ రెడ్డి గారు. 2 అమలు కూడా చేసిరు. ఏదైతే 6 గ్యారంటీలు తీసుకున్నారో వాటిలలో ఒక 2 గ్యారంటీలు 2 రోజులలో ఇంప్లిమెంట్ చేశారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా
మీరు గమనించండి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మాట తప్పలేదు, ఇక కూడా మాట తప్పబోదనేసి మీ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. 10 సంవత్సరాల రాక్షస పాలనలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గెలవగానే చాలా మంది ప్రగతి భవన్లకు పోయి ఈ రోజే మేము జైలు నుంచి బయటకు వచ్చినటువంటి ఆనందాన్ని వాళ్ళు వెలిపిస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఎలక్షన్ ముందు, ఆ ఎలక్షన్ దాంట్లో భాగంగా ఈ రోజు 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో అలా 2 గ్యారెంటీలు. ఒకటి మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, రెండవది ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ద్వారా 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఈ రోజు నుంచి మేము అమలు చేయబోతా ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారు అనేక హామీలు ఇచ్చిండ్రు. దళిత ముఖ్యమంత్రి చేస్తున్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు, జిల్లాకు ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ కట్టిస్తున్నాడు. అనేక రకాలుగా మరి ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఫామ్ హౌజులు కట్టుకొని ఉచిత బస్సు ప్రయాణంతో ఆనందాల వెలువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మహిళలు. కుకట్పల్లిలో ఘనంగా సోనియా గాంధీ జన్మదినోత్సవం. 7 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసిన బండి రమేష్. అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేసిన సీఎం జగన్. ఆరోపించిన పల్నాడు సిపిఐ కార్యదర్శి పార్టీ వరప్రసాద్. దేశ రాజకీయాలను వంట పట్టించుకున్న సోనియా గాంధీ. ఏడిన చిరకులు పెట్టే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రసన్న కుమార్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసిన బిగ్ న్యూస్ లక్ష్యం సమాజం.